హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ మైండ్లో కనుక అనేక ఆలోచనలు ఎప్పుడు నిండిపోతూ ఉంటే, ఆలోచనలు మీలో భయాన్ని, టెన్షన్ని, స్ట్రెస్ని కలుగజేస్తూ ఉంటే, భయగ్రస్తులుగా, బలహీనులుగా చేస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో ఎంతో ఆసక్తికరమైన, ఉపయోగకరమైన ఒక గొప్ప పుస్తకం గురించి చెప్పబోతున్నాను. అదే డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్. పూర్వం ఎంతో గొప్ప యోధులైన జపనీస్ వారియర్స్ ఉండేవారు. వాళ్ళని సామురాయ్స్ అని పిలిచేవారు. వాళ్ళు చాలా ధైర్యంగా, గొప్ప యోధులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు యుద్ధాలు చేస్తున్నప్పుడు ఒక విషయం బాగా గుర్తించుకున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు మాత్రం అతి ఆలోచనలు వాళ్ళ మెదడులోకి రాకూడదు. చాలా శాంతిగా ఉండాలని నియమం పెట్టుకున్నారు. ఎలా అంటే, యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరైనా వారిని గాయపరచడానికి వస్తున్నప్పుడు వారు ఎంత బలవంతుడు, నేను ఎంత బలహీనుణ్ణి, వాళ్ల కత్తి నాకంటే పెద్దగా ఉంది, వాళ్ల కవచం దృఢంగా ఉంది, ఇటువంటి ఏ ఆలోచనని వాళ్ళ మనసులోకి రానివ్వరు. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో ఉంటే ఆ సమయంలో అవి చాలా ప్రమాదకరంగా మారతాయి. ఎందుకంటే వాళ్ళు జన్ బుద్ధిజం నుండి ఇన్స్పైర్ అయి ముషింట్ అనే ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నారు. ఇది మైండ్లో ఏ ఆలోచనలో లేని స్టేట్ ఆఫ్ మైండ్ వితౌట్ మైండ్. ఈ విధానంలో ఒక మనిషి తన కోపం, భయం, ఈగో, బాధ ఇటువంటి అన్ని డిస్ట్రాక్షన్ని దూరం చేసుకుంటాడో అతడు ఆ సందర్భానుసారం అవసరం మేరకు సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అలాగే వాటిని అమలుపరచగలుగుతాడు కూడా. ఈ రోజుల్లో ఈ విధానం ఎంతో అవసరం, ఎంతో ఉపయోగకరం కూడా. ఎందుకంటే మనం కూడా అనేక విషయాల్లో అనవసరంగా అతి ఆలోచనలు చేస్తూ అనేక డిస్ట్రాక్షన్స్కి ఈజీగా లోనైపోయి జీవిస్తున్నాం. మనలాంటి వారందరికీ కూడా ఈ మిషన్ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ అనే ఈ విధానం చాలా అవసరం. ఇది మనకు 6 పాఠాలను నేర్పిస్తుంది. ముందుగా మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి. ఒక నెలకు మీరు ఎంత సంపాదిస్తే హాయిగా జీవిస్తారు? ఏమీ ఆలోచించకుండా ఆ డబ్బుని కామెంట్లో రాయండి. అయితే ఇప్పుడు ఆ డబ్బును ఎలా సంపాదించగలరో ఆలోచించండి. ఇప్పుడు మీరు అనుభవించే ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. మీకు డబ్బు నెలకి ఎంత కావాలి అని అడగగానే ఆలోచించకుండా, కష్టపడకుండా దాన్ని చెప్పగలుగుతారు, రాసేస్తారు. అప్పుడు మీకు ఏ స్ట్రెస్, టెన్షన్ ఉండదు. జస్ట్ క్యాజువల్గా అనుకుంటారు. ఒకవేళ 1,00,000 రూపాయలు సంపాదించాలని మీరు ఆలోచిస్తూ ఉంటే నెమ్మదిగా ప్రెషర్, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ మీ మైండ్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ ఒక అరగంట పాటు మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉంటే అరగంట పాటు కూడా చాలా అనీజీగా, స్ట్రెస్ఫుల్గా ఉంటారు, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. ఇక్కడే మీరు నేర్చుకోవాల్సిన మొదటి కాన్సెప్ట్ మొదలవుతుంది. ఎం స్టాండ్స్ ఫర్ మొమెంటం. ఆలోచనకి, ఆలోచిస్తూ ఉండడానికి పెద్ద తేడా మీకు కనిపించకపోవచ్చు, కానీ మీకు తెలియని చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. థాట్ నౌన్, థింకింగ్ వెర్బ్. ఆలోచిస్తూ ఉండడం అంటే ఆ పనిలో ఒక మొమెంటం ఉంటుంది. మొమెంటం వల్ల మంచి, చెడు రెండూ ఎదురవ్వచ్చు. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని మీ మైండ్లో ఒక గోల్ పెట్టుకున్నారు. కానీ జిమ్కి వెళ్లే సమయంలో మీకు బద్ధకంగా ఉంటుంది. అలాగే ఫుడ్ విషయంలో కూడా డైట్ పాటించాలి అనుకుంటారు. ఆయిలీ ఫుడ్స్ తినకూడదు అనుకుంటారు, కానీ తినేటప్పుడు అవి పాటించరు. ఇవి ఒక పనిలో నెగిటివ్ విషయం ఆలోచనలుగా కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా థాట్ని మీరు అనుసరిస్తే జిమ్కి వెళ్ళాలని లేకపోయినా కాసేపు జిమ్కి వెళ్తాను, కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాను అని జిమ్కి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఇదే పవర్ ఆఫ్ మొమెంటం. ఈ మొమెంటంని మన జీవితంలో చాలా భాగం నెగిటివ్ విషయాల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. పాజిటివ్ విషయాల్లో ఎక్కువగా ఉపయోగించాలి. ఎక్కువగా ఆలోచనల్లోనే ఉండిపోతున్నాం. ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్ళడం లేదు. ఈ క్రింద విషయాలు చూడండి. వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాం. నెక్స్ట్, యూ స్టాండ్స్ ఫర్ అన్బయాస్డ్. బుద్ధులు ఒక నమ్మకాన్ని బాగా నమ్ముతారండి. ఏ సమస్య ఏర్పడినా అది 2 బాణాలుగా మీ వైపు దూసుకువస్తుంది. మొదటి బాణం నిజంగా ఆ సమస్యకు సంబంధించింది. రెండో బాణం ఆ సమస్యకి సంబంధించిన ఆలోచనలది. కానీ ఆ రెండో బాణం మిమ్మల్ని గాయపరుస్తుంది, టెన్షన్ పెడుతుంది, బాధ పెడుతుంది. ఇదంతా కూడా మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఆప్షనల్, మీ చేతిలో ఉంటుంది. మీరు ఆలోచించకపోతే ఆ రెండో బాణం మిమ్మల్ని గాయపరచలేదు. అంటే మన జీవితంలో ఒక సమస్య సృష్టించే బాధ కంటే ఆ సమస్యకు సంబంధించిన ఆలోచన సృష్టించే
బాధే ఎక్కువసేపు ఉంటుంది, మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ అన్బయాస్డ్గా ఉండడం అంటే ఏం చెప్తుందంటే సంఘటనలు, సమస్యలు మనలో ఆలోచనలని అతిగా కలిగేలా చేస్తాయి. అలా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆ సమస్య ఒక్కోసారి నిజం కాకపోవచ్చు కూడా, అబద్ధం కూడా కావచ్చుగా. ఎందుకంటే ఒక సమస్యను అందరూ అనేక దృష్టికోణాల్లో, అనేక అభిప్రాయాల్లో చూస్తారు. ఉదాహరణకి 100 మందిని డబ్బు మీకేం అర్థమిస్తుంది, డబ్బు మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆ 100 మంది డబ్బు పట్ల విభిన్న అభిప్రాయాల్ని, భావోద్వేగాల్ని వ్యక్తపరుస్తారు. ఇలాగే ప్రతి మనిషి లోకాన్ని అనేక కళ్లద్దాల్ని పెట్టుకుని చూస్తాడు. మీరు అన్బయాస్డ్గా ఉంటే ఒక మంచి కళ్లద్దాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఎదురయ్యే సంఘటనల పట్ల, సమస్యల పట్ల మరీ పాజిటివ్గాను అలాగే మరీ నెగిటివ్గాను అతిగా ఆలోచిస్తూ ఉండకండి. దాన్ని ఎలా చేయాలో మోషన్లో ఎస్ నేర్పిస్తుంది. ఎస్, స్టిల్నెస్. ఒక అడవిలో మీరు నడుస్తున్నట్లు ఊహించుకోండి. అలా నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా ఊబిలో పడిపోయారు. మీరు కొంచెం కదిలినా, బయటకు వద్దామని ప్రయత్నించినా ఇంకా ఇంకా ఊబిలో కూరిపోతారు. ఆ సందర్భంలో మీరుంటే ఏం చేస్తారు? ఎక్కువ మంది టెన్షన్ పడతారు, భయంగా అరుస్తారు. కానీ మీరు డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్స్ ప్రోగ్రాం కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ఊబిలో చిక్కుకున్నప్పుడు మీరు ఎక్కువగా చేతులను, కాళ్ళని విదిల్చకుండా ఏదైనా కర్ర లాంటి వస్తువు తీసుకుని దాని సహాయంతో నెమ్మదిగా మీరు బయటికి రావాలి. దానికి మీరెంతో శాంతంగా ఉండాలి. మీకు మీరు సమయం ఇచ్చుకోవాలి. అలాగే మనుషుల జీవితంలో కూడా ఏదైనా చెడు సంఘటన, చెడు జరిగినప్పుడు దాని గురించి అతిగా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించాలి. అన్నిటిలో అది సాధ్యం కాదని మీకు తెలుసు. కొన్నిసార్లు పాజిటివ్ ఆలోచనలు తెచ్చుకోవడం చాలా కష్టం. అప్పుడు ఆ సమయంలో స్టిల్నెస్ని మీరు అనుసరించాలని రచయిత చెప్తారు. అంటే ఏమీ ఆలోచించకూడదు. ఉదాహరణకి మట్టి ఉన్న నీరు గల పాత్రను మీకు ఇచ్చి దాన్ని శుభ్రం చేయమంటే మీరు చేయి పట్టి ఆ మట్టి తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ పాత్ర ఇంకా మురిగ్గా అవుతుంది. కానీ కాసేపు ఏమీ చేయకుండా ఆ పాత్రకు కాస్త సమయం ఇస్తే ఆ పాత్ర కిందకి మట్టి చేరుతుంది. అప్పుడు ఈజీగా మట్టిని మీరు తీసేయవచ్చు. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా నెగిటివ్ స్ట్రెస్ సిచ్యువేషన్కి లోనైనప్పుడు మన రియాక్షన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్గా ఉంటుంది. అందుకే దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా నెగిటివ్ ఎమోషన్ని అలా కాసేపు వదిలేసి ప్రశాంతంగా ఉంటే అంతా నార్మల్ అయిపోతుంది. అలాగని మిమ్మల్ని ఒక రోబోట్ లాగా ఏ ఎమోషన్ లేకుండా ఉండమని నేను చెప్పడం లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మోషన్లో హెచ్ని అర్థం చేసుకోవాలి. హెచ్ స్టాండ్స్ ఫర్ హార్మోనీ అండ్ హ్యాపీనెస్. ఒక్కానొక సమయంలో మన ఈ పుస్తక రచయిత అన్నిటినీ ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉండేవాడంటండి. అతని భార్య మెక్యూనాతో కూడా ఎక్కువగా అడుగుతూ ఉండేవాడట. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని తరచూ అడుగుతూ ఉండేవాడు. ఆమె తెలియదు అని సమాధానమిచ్చేది. అలాగే తను నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని రచయితను అడిగినప్పుడు నువ్వు చాలా తెలివైన దానివి, నీ నవ్వంటే నాకు ఇష్టం, నీ మనసు చాలా మంచిది, నీ ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమిస్తావు అని సమాధానం చెప్పేవాడు. ఇలా చాలా సమయం గడిచింది. ఇలా గడిచిన తర్వాత తన భార్యను మళ్ళీ అడిగేవాడు. తను కూడా ఎందుకో తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేది. తనకు అర్థమయ్యేది కాదు ఎందుకిలా తన సమాధానం చెప్తుంది, కొన్ని కారణాలుంటాయి కదా అని. అప్పుడే తనకు ఒక ఎఫెఫ్ అని తట్టింది. అదే అతడు తనను ప్రేమించడానికి అనేక కారణాలు పెట్టుకున్నాడు. ఆ కారణాలని ఎక్స్పెక్టేషన్స్గా అనుకున్నాడు. ఆమె ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది కాబట్టే ఆమెను ప్రేమిస్తున్నాడు. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే ఆమెను ప్రేమించలేడేమో. ఆమె ఎటువంటి కండిషన్స్, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తనను ప్రేమిస్తుంది. దీన్నే అన్కండిషనల్ లవ్ అంటారు. రీజన్స్, పరిస్థితులు జీవితంలో మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. అలాగే మన జీవితంలో కూడా అనేక కండిషన్స్ పెట్టుకొని మనం వాటిని ఆధారంగా సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. అప్పుడే సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాం. ఉదాహరణకి నాకు ₹1,00,00,000 వచ్చినప్పుడు నేను ఆనందంగా ఉంటాను. నాకు పెద్ద ఉద్యోగం వచ్చిన రోజే నేను సంతోషంగా ఉంటాను. నేను పెద్ద వ్యాపారం చేసి సక్సెస్ అయినప్పుడే నేను హాయిగా జీవిస్తాను. నేను సన్నగా మారినప్పుడే అందంగా ఉంటాను. ఇలా ప్రతి విషయంలోనూ కూడా అనేక కండిషన్స్ సెట్ చేసుకుని ఆ కండిషన్స్ ఆధారంగానే మనం ఆనందాన్ని సెట్ చేసుకుంటున్నాం. అయితే ఈ కండిషన్స్ ఎంత సరైనవి, ఎంతవరకు మనతో ఉంటాయి అని మనం ఆలోచించలేకపోతున్నాం. ఇలా కండిషన్స్ పెట్టుకునే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే గోల్స్ సెట్ చేసుకున్నా కూడా అవి మనలో టెన్షన్ని, స్ట్రెస్నే కలిగిస్తాయి. మీ మీద మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. కండిషన్స్ లేకుండా మీరు నవ్వండి. కండిషన్స్ లేకుండానే మీ వర్క్స్లో బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వండి. అయితే కండిషన్స్కి, గోల్స్కి చాలా తేడా ఉండదు. మీకు గోల్స్ ఉండకూడదా అంటే
ముందుగా గోల్స్ ఎన్ని రకాలు మీరు తెలుసుకోవాలి. గోల్స్ 2 టైప్స్గా ఉంటాయి. డెస్పరేషన్ గోల్స్ అంటే ఇవి కొన్నిసార్లు మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ నేను సడన్గా రిచ్ అయిపోవాలి, అలాగే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయాలి, డైట్ రిలేటెడ్ వీడియోస్ చూస్తూ నేను సన్నగా అయిపోవాలి, ఇలా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంతకాలం వాటిపై డెస్పరేట్గా శ్రద్ధ చూపి ప్రయత్నిస్తారు, ట్రై చేస్తారు, కొంతమంది అచీవ్ చేస్తారు, కానీ హ్యాపీగా మాత్రం ఉండరు. అందుకనే మీరు సెట్ చేసుకోవాల్సింది I stands for ఇన్స్పిరేషనల్ గోల్స్. ఉదాహరణకి నేను 5 నుంచి 6 రోజులు జిమ్కి వెళ్ళాలి, ఎందుకంటే నేను సన్నగా ఉంటాను కాదు, నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎంతో కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అని మీరు అనుకోవాలి. ఇన్స్పిరేషన్కి మీ ఫీలింగ్స్ ఎంతో ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి. ఈ డెస్పరేషన్ గోల్స్కి ఈ ఇన్స్పిరేషన్ గోల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా గోల్ని పెట్టుకొని ఆ గోల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఆ గోల్ మీకు నొప్పిని, స్ట్రెస్ని, టెన్షన్ని కలగజేస్తుంది, మీ హృదయం ఎంతో బరువెక్కుతుంది. అదే డెస్పరేషన్ గోల్. ఇన్స్పిరేషన్ గోల్స్లో ఆ పని చేస్తున్నప్పుడు, ఆ గోల్ సాధిస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు. మీరు రిజల్ట్స్పై కాకుండా యాక్షన్స్పై ఫోకస్ చేస్తారు. వాటిని చేసినప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎంగేజ్ అవుతారు. కావున డెస్పరేషన్ వైపు వదిలి ఇన్స్పిరేషన్ వైపు కదలండి. అవి మీ ఓవర్ థింకింగ్ని దూరం చేయగలవు. ఇక ఆఖరిగా N stands for నెవర్ ఎండింగ్ ఎమోషన్స్. ఇవి పెండులంలా అటు ఇటు కదులుతూనే ఉంటాయి. ఆలోచనలు మంచి జ్ఞాపకాలను ఇవ్వగలవు, రెండో వైపు భయాల్ని కలగజేయగలవు. ఎందుకంటే మనం మనుషులం, మనకి ఎమోషన్స్ ఉంటాయి. అవి అటు ఇటు థింకింగ్ నుంచి థాట్కి, థాట్ నుంచి థింకింగ్కి మారుతూ ఉంటాయి. అయితే మనం కాన్షియస్గా థింకింగ్ నుంచి థాట్స్కి మారడానికి ప్రయత్నించాలి. దానికోసం మంచిగా ఆలోచించాలి, మంచిగా ప్రయత్నించాలి, మంచిగా మీకు అనిపించాలి. దీనికి ఉదాహరణగా ఈ హోడిని మెజిషియన్ స్టోరీని చూడండి. ఈ మెజిషియన్ ఎటువంటి తాళం వేసినా ఆ తాళాన్ని ఈజీగా తెచ్చుకొని, ఎక్కడ పెట్టినా ఆ తాళాన్ని ఈజీగా తెచ్చుకుని బయటకు వచ్చేస్తాడు. అంటే పెట్టెలో పెట్టి అతని తాళాన్ని వేసినా, లేదంటే సముద్రంలో ఒక పెట్టెలో పెట్టి విసిరేసినా, జైల్లో పెట్టి ఉంచేసినా వెంటనే అతను దాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఎలా అంటే అతడి యొక్క సెక్రటరీ అతనికి తాళాన్ని ఇస్తాడు. ఆ తాళాన్ని సీక్రెట్గా అతను దాచుకుని ఆ తాళం సాయంతో ఈజీగా బయటకు వచ్చేస్తాడు, గొలుసులు వేసినా సరే. ఒకసారి అలాగే ఒక జైల్లోకి అతన్ని తీసుకెళ్లారు, పెట్టారు. 3 గంటల్లో అతను ఆ జైలు నుంచి బయటకు వచ్చేయాలి. అయితే అకస్మాత్తుగా అతని జేబులో చూసుకున్నప్పుడు తాళం ఉండదు. అతని సెక్రటరీ పెట్టడం మర్చిపోతాడు. అయ్యో ఎంత పని జరిగింది అని అతను ఎలా తెరవాలి అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఎంతో టెన్షన్ పడతాడు. ఇంకా కోపంగా ఒక్కసారిగా ఆ జైలు డోర్ని తంతాడు. ఆ జైలు డోర్ వెంటనే తెరుచుకుంటుంది. అంటే ఇక్కడ జైలర్ కంగారులో తాళం వేయడం మర్చిపోయాడు. సో ఈజీగా అతను బయటకు వచ్చేస్తాడు. ఇలాగే మన మనసుకు కూడా మనం ఒక తాళం వేసుకున్నాం, ఓటమిని ఉప్పేసుకుంటున్నాం. పరిస్థితులు మనల్ని అలా తయారు చేస్తున్నాయి. కానీ పరిస్థితుల్ని మీరు నమ్మకూడదు. మీ శక్తిని, విశ్వాసాన్ని మీరు నమ్మాలి. ఒకవేళ నిజంగా మీ పరిస్థితుల్ని మార్చే, మీ అదృష్టాన్ని తెచ్చే డోర్ మీ వద్ద తెరిచే ఉన్నా అది మీకప్పుడు కనిపించదు, దాన్ని మీరు చూడలేరు కూడా. మీ మనసుకి ఓవర్ థింకింగ్ అనే తాళం వేయకండి. కాబట్టి ఎప్పుడు నమ్మకాన్ని వదిలిపెట్టకండి, అతిగా ఆలోచించకండి, చేయాల్సింది చేసేయండి. అప్పుడు విజయం మీ సొంతమవుతుంది. లేదంటే మన ఈ పుస్తకాలు మీకు గొప్ప జ్ఞానాన్నిచ్చి మీకు సహాయం చేస్తాయి. సో ఎప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు కదలండి. ఇక ఫ్రెండ్స్, మా ఛానల్కి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ యూట్యూబ్ మన అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ పంపడం లేదు. అందుకని వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబర్లో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవట్లేదని చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. కానీ మీ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా యాప్ ద్వారా అన్ని గొప్ప బుక్స్, వీడియోస్ కూడా మీరు యాక్సెస్ అయ్యేలాగా ఎంతో శ్రమను కోర్చి, ఖర్చును భరించి ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ తెలుగు అనే యాప్ని ముందుకు తీసుకొచ్చాం. డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్లకుండానే యాప్ ద్వారా మీరు అన్ని బుక్స్, వీడియోస్ని కూడా చూడొచ్చు. ఎంతో ఈజీగా మీరు ఎంతో బుక్ విషయంని మీ సొంతం చేసుకోవచ్చు. దాన్ని జీవితంలో అమలుపరిచి మీరు గొప్పగా మారచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే నా ఈ ప్రయత్నాన్ని నలుగురికి తెలిపి అభినందించండి. మన ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ యాప్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి వెళుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.